కుత్బుల్లాపూర్ బాజ్పల్లిలోని ప్రణవ్ ఇంటీరియా పరిసరాలను సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ పరిశీలించారు. బాధిత కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులకు ఎలాంటి అన్యాయం జరిగినా సిపిఐ ఊరుకోదని స్పష్టం చేశారు. ఇదంతా ఎంక్వైరీ జరుగుతున్న టైంలో కూడా వీళ్ళకంటే కోర్టులన్నా ఎవరైనా పెద్దలన్నా ఏది ఉన్నా కానీ వీళ్ళకి భయం లేదు. ఏది పొద్దున కూడా చేశారు, ఈ రోజు పొద్దున కూడా చేస్తానే ఉన్నారు. మేము వెళ్ళి ఆపి వీడియోలు తీసాం సార్, మేమేం చేయలేం కదా, మేము వెళ్ళి ఆపాము. ఆ రోజు మేము కొత్తగా భూమి బ్యారేజ్ పెట్టుకున్నాం సార్, స్టార్టింగ్ లో 25 lakhs. వాళ్ళు వచ్చి మాకు ముందు చెప్తే మాకు శనివారం సాయంత్రం చెప్తున్నాం సార్, ఇది ఇన్సిడెంట్ 9వ తారీఖు జరిగిందండి. మీ అందరికి తెలుసు. మేము 9వ తారీఖు జరిగితే మేము 10వ తారీఖు కోర్టుకి వెళ్ళాము. కోర్టులో హైదరాబాద్ని రోడ్డు ఫామ్ చేశారు లేదని అడిగితే మేము చేయలేదు, మేము ఓన్లీ గోడ ఉంది, రోడ్డు కబ్జా చేస్తే గోడ తీసామన్నారు. ఇది పడేసేటప్పుడు అయినా మీరు చూసారు, ఇక్కడ రోడ్డు ఉందో లేదో మీకు తెలుసు పాత్రికేయ మిత్రులకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆ రోజు నుండి ఇప్పటి వరకు మాకు స్ట్రీట్ లైట్లు వెలగట్లేదు, సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు, వాటర్ లైన్లు కూడా ఆల్టర్నేటివ్ ఎక్కడెక్కడ ఉంటే మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఈ రోడ్డు కింద ఉన్నాయి ఆ కేబుల్స్ అన్ని. కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ 4 weeks లో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోడ్డు ఎవరు వేశారు, పోలీసు వారిని ఎవరు ప్రొటెక్షన్ అడిగారు, దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని ఇవ్వమన్నారు. ఆ వేసిన రోడ్డులో కూడా మీరు అది పక్క చూడొచ్చు, రోడ్డు మొత్తంలో 75% ప్రైవేట్ వాళ్ళ సైట్. శుక్రవారం అర్ధరాత్రి వచ్చి మళ్ళీ రోడ్డు ఫుల్ ఫ్లెక్స్డ్ గా సగం చేసింది, ఫుల్ ఫ్లెక్స్డ్ గా చేసేసారు. ఆ ల్యాండ్ ఓనర్స్ వచ్చి వాళ్ళతో మాట్లాడితే శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు వేశారు. ఈ రోజు మార్నింగ్ వచ్చి ఎవరు తెలియకోకుండా హెచ్ఎండి మళ్ళీ రోడ్డు తీసేశారు. ఆ రోడ్డు తీసేస్తే మా దాంట్లో ఉంది ఓన్లీ 10 feet. 10 feet లో ఆటో వెళ్తుందో ఏమో వెళ్తుందో చూద్దాము. మాకు రేపు హ్యూమన్ రైట్స్ నుండి మాకు ఒక ఆర్డర్ మేము అక్కడ అప్లై చేసాం, వస్తే మీ అందరిని పిలిచి మీకు తెలియపరుస్తా ఉన్నా. సార్, ఇది ఇన్సిడెంట్ 9వ తారీఖు జరిగిందండి. మీ అందరికి తెలుసు. మేము 9వ తారీఖు జరిగితే మేము 10వ తారీఖు కోర్టు ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీని హైడ్రాని సపోర్ట్ చేసినాం. మేము చాలా మంచివాడు, హైదరాబాద్ బాగా చేస్తాం ఒపీనియన్లో ఉన్నాం. ఇది అనవసరంగా దీన్ని కొట్టాడు. పైపెచ్చు ఇదంతా వీళ్ళు జనరేటర్ పెట్టుకొని షెడ్ వేసుకున్నారు. కింద అండర్గ్రౌండ్ కేబుల్స్ ఎలక్ట్రికల్ వైర్స్ తెచ్చి పెట్టుకున్నారు. ఇవి వచ్చి కొట్టేశారు అడ్డం పెట్టుంటే కూడా. ఎందుకు కొట్టారని మాకు అర్థమైందంటే, దీని బ్యాక్గ్రౌండ్ ఈ చుట్టుపక్కల ఉన్నట్టు రియల్ ఎస్టేట్ వల్ల లాబింగ్ ఎక్కువ అర్థమైంది. అంటే చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ వల్ల లాబింగ్ కూడా ఆయన మీద పనిచేస్తుందని చెప్పేసి ఫస్ట్ టైం ఇప్పుడు తెలుసుకుంటున్నా. ఇప్పుడు చాలా మంది చెప్పిన నమ్మలేదు వాస్తవానికి. ఇప్పుడు నేను కన్నా చూశాను. దీన్ని కొట్టాలని అర్థం చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఒక లాబింగ్ ఒకటి బాగా పనిచేస్తా ఉంది. అట్లాంటి వాడికే రంగనాథన్ లొంగారంటే ఇంకా హైడ్రాన్ కూడా మేము డౌట్ పడాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా చేసే పనులు మళ్ళీ చాలా పనులు చేయాలి. వాళ్ళు మూసీ మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ దాన్ని కొంచెం చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా ఒకటే మాట చెప్పింది, కొట్టేదలుచుకుంటే ఆ ఉన్న ఇంట్లో ప్రత్యామ్నాయంగా సౌకర్యం కల్పించి ఆ తర్వాత ఒక కొట్టేయాలి తప్ప అంత మించి కొట్టడానికి వీలు మాకు స్పష్టమైన అవగాహన. సిపిఐ నుంచి ఓపెన్ సపోర్ట్ చేస్తాం. కానీ ఇది చూస్తుంటే రంగనాథ్ కానీ రంగనాథ్ హైదరాబాద్ కానీ పూర్తిగా తప్పు చేసింది.